నీ గుండె దేనికోసం కొట్టుకుంటుందో దేవుడికి అర్థం కావాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరం కోసం కనిపెట్టుకుంటున్నాను, నీ స్వరం వినిపించు, నాకు నీ వాక్కు కావాలి, నీ కోసం కనిపెట్టుకుంటున్నాను, నాకు తెలియదు తండ్రి అని నీ గుండె ఆయన కోసం ఆరాటపడేది ఆయనకి అర్థం కావాలి. తప్పకుండా మాట్లాడతాడు. దీనికి ఎన్ని నిరూపణలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు కొర్నేలికి దర్శనమందు తేటగా కనపడ్డాడు. ఎవరు? దూత కనపడి సమాచారం ఇచ్చాడు. ఏమనంటే, యొప్పేకి మనుషుల్ని పంపు, అక్కడ చర్మకారుడైన సీమోను అనువాని ఇంట సీమోను పేతురు అనేవాడు దిగున్నాడు. ఓ, మనుషుల్ని నిర్ణయించి యొప్పేకు పంపి ఆ పేతురు అనేవాడిని నీ ఇంటికి పిలిపించుకో, ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో, నీ ఆత్మను రక్షించుకోగలవో ఆ మాటలు ఆయన నీకు చెప్తాడని చెప్పారు దూత. ఈ ఎన్నేళ్ళు అక్కడేం జరిగింది? ఇక్కడ కొర్నేలుతో మాట్లాడాడు కదా. యొప్పేలో ఏం జరుగుతుంది? పేతురు మిద్ది మీదకి ఎక్కాడు. మిద్ది మీదకి ఇంట్లో భోజనం రెడీ చేస్తున్నారు. ఆ సీమోన్, చర్మకారుడైన సీమోన్ ఇంట మరి రొట్టెలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తానికి ఆ రోజు ఆలస్యమైనట్టుంది వాళ్ళకి. పాప ఈయనకు ఆకలి అవుతుంది. అయ్యగారు రెడీ చేస్తున్నాం, అయ్యగారు అని చెప్పని వాళ్ళు హడావుడిగా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రెడీ చేస్తుంటే ఆ రెడీ చేసి ఆటికెళ్ళి నేను చూస్తా కూర్చోవడం ఎందుకని మిద్ది మీదకి ఎక్కి ప్రార్థనలో కూర్చున్నాడు. చూడండి వాళ్ళ మనసు చూడండి. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే వెళ్ళి మోకాళ్ళు వేసి కనిపెట్టడమే. ఎప్పుడు వస్తుందో మరి ఆ పరిపూర్ణత మనకి, ఎప్పుడు వచ్చిందో ఆ ఎదుగుదల మనకి. మరి స్తోత్రం. ఇక్కడ ఫుడ్ రెడీ అవుతుంటే కూర్చొని మరే అందులో అమ్మాయి ఆ కరివేపాకు ఆ కొత్తిమీర కాస్త ముక్కలు కట్ చేసి వేస్తే ఉంటుందమ్మాయి అనుకుంటా తిండి మీటింగ్ పెట్టుకోవాలాడా. స్తోత్రం. అయ్యా సిద్ధపరుస్తున్నాం భోజనం అంటే చేయండి చేయండి అని మిద్ది మీదకి ఎక్కి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా పరవశుడైపోయాడు. ప్రార్థన చేస్తా కనిపెట్టాడు. కనిపెడితే దేవుని సన్నిధి తనను తాకుతున్నట్టు అర్థమవుతుంది తనకి. దేవుడు తనకు సమీపంగా వస్తున్నట్టు అర్థమవుతుంది తనకి. పరవశుడయ్యాడు. పరవశం అంటే ఇతరుల వశం, పరవశం అంటే పరుల వశం. ప్రభు వశం అయ్యాడు. అలా కనిపెట్టుకున్నాడు. ఇక దర్శనం కనపడుతుంది. ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం తెరవబడి 4 చెంగులు అలా పైకి పట్టినటువంటి దుప్పటి లాంటిది ఒకటి పెద్దది దిగొస్తుంది. ఎవరు? బాగా కడుపు మాడతా ఉంది, నకనకలాడుతున్నాడు కదా. దర్శనంలో 4 చెరగులు పట్టినటువంటి దుప్పటి, అలా పైకి పట్టిన దుప్పటి ఒకటి, 4 చెంగులు అలా లేచి ఉన్నాయి. ఆ దుప్పట్లో రకరకాల పవిత్ర అపవిత్ర చతుష్పాద జంతువులు ఉన్నాయి. సీమోను అదిగో వాటిలో ఒకదాన్ని చంపుకొని తినన్నాడు.